హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కోడి కూర రాగి ముద్ద చేస్తున్నానండి. సారీ, రాగి ముద్ద కాదండి, మల్టీగ్రెయిన్ ముద్ద. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి. నేనైతే ఉప్పు కర్రీకి సరిపడా వేస్తున్నాను, చాలకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. చికెన్ బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి కాస్త గరం మసాలా వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 టమాటాస్ కూడా చిన్నగా కట్ చేసి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేగేలోపు ఒక బౌల్లో కొద్దిగా పెరుగు తీసుకుని అందులోనే కొద్దిగా పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ని మనం అక్కడ బాయిల్ అవుతున్న చికెన్ కర్రీలో వేస్తున్నాం. ఇది మనకు చికెన్కి మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తుంది. నేను ముందుగానే చికెన్ వేగేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇందులో అయితే నేను వేయట్లేదు. మీరు కావాలంటే ఇందులో కూడా కాస్త వేసుకొని టేస్ట్ చూసుకోండి. అన్ని మసాలాలు కలుపుకున్న ఈ పేస్ట్ని బాయిల్ అవుతున్న చికెన్లో మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం గ్రేవీ చూసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిసేపు కుక్ చేసుకొని ఆ తర్వాత కొత్తిమీర చల్లుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే నెక్స్ట్ రాగి ముద్ద చేస్తున్నాను. సారీ, అదేనండి, మల్టీగ్రెయిన్ ముద్ద. ఎందుకంటే మా ఇంట్లో రాగి పిండి ఉండదు, ఓన్లీ మల్టీగ్రెయిన్ పిండి మాత్రమే వాడతాం జావ కోసం. కానీ ఓన్లీ రాగి పిండితో చేసే రాగి ముద్ద కన్నా మల్టీగ్రెయిన్ పిండితో చేసే ఈ మల్టీగ్రెయిన్ ముద్ద చాలా చాలా టేస్ట్గా అనిపించిందండి. ఒక్కసారి మీరు కూడా వీలుంటే ట్రై చేయండి. నేనైతే మట్టి కుండలో చేస్తున్నాను, అది ఇంకా బాగుంది టేస్ట్. మట్టి కుండలో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. నేనైతే పిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను వేరేగా. స్టవ్ మీద వాటర్ బాయిల్ అవుతుండగానే అందులోనే చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం ఈ నెయ్యి వేసుకుంటే ఈ ముద్ద అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తినేటప్పుడు కూడాను చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది. మనం పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి కదా, అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని అయితే కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటే మనకి పిండి ఏంటంటే ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది. ఈ పిండి కలుపుకున్న తర్వాత ఒక 4 to 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే పిండి బాగా కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదా, మల్టీగ్రెయిన్ ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి చేతికి కాస్త నెయ్యి రాసుకొని వేడి చల్లారిన తర్వాత ఈ ముద్దనైతే మనం సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చేశానండి. ఈ మూడింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అదే నెయ్యి, మల్టీగ్రెయిన్ ముద్ద, చికెన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.